ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్కి ఆలేరు నియోజకవర్గం గురించి మీకు ఏమాత్రం అవగాహన లేదని, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయా అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గాజుల వెంకటేష్ లావణ్య, మండల యువజన అధ్యక్షుడు ఊట్కూరి సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కృష్ణయ్య, పోరెల్ల సతీష్, ముదికొండ శ్రీకాంత్, సుంకరి విక్రమ్, చిక్క శ్రవణ్, అందే అఖిల్, సుధాకర్, వెంకటేశ్వరరాజు, వీరభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు వాగులు పోయినా కానీ వర్షాలు కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు వాగులు రాక ఇబ్బంది పడతా ఉంటే భగీరథుడు లెక్క మాకు ఈరోజు నీళ్ళు అందిస్తూ ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా మినిస్టర్ల గురించి కానీ మాట్లాడితే మాత్రం మీ అబద్ధాలు మాట్లాడితే మాత్రం నాలుక చీరేస్తాం. ఇంకేమన్నా ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనుషులు కూడా ప్రెస్ మీట్ పెట్టి 9 నెలల నుండి మీరేం పీకారని మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల నుండి మీరు పీకింది ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కాళేశ్వరం మా కేసీఆర్ దేవుడు అని చెప్తున్నావు. నువ్వు కేసీఆర్ మోచేతి నీళ్ళు రావడం నీకు అలవాటే, కేసీఆర్ దేవుడు అని చెప్తున్నావు. కాళేశ్వరం అది కేసీఆర్ కుటుంబానికే ఒక రాబడితనంగా ఉంది తప్ప ప్రజలకు, రైతన్నలకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదని చెప్తా ఉన్నాం. మా ఐలన్న గారి గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తామని మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. భిక్షమయ్య మాట్లాడిన మాటల్లో ఆయన చెప్తున్నది ఏంటంటే మన కాళేశ్వరం నుంచి తీసుకొచ్చిన నీళ్ళనే వీళ్ళు తీసుకొచ్చుకొని అంత డబ్బాలు కొడుతున్నారనే ధోరణిలో మాట్లాడాడు. ఫస్ట్ ఆలేరు నియోజకవర్గం మీద నీకు ఎంత అవగాహన ఉందనేది అదే పెద్ద నిదర్శనము. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఎస్ఆర్ఎస్పి నుంచి గంధమల్లకు నీళ్ళు వస్తున్నాయి. నీకు అవగాహన లేకపోతే అధికారులకు ఫోన్ చేసి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనేది తెలుసుకొని మాట్లాడాలి. 15 రోజుల నుంచి కష్టపడి మన గంధమల్ల కాంచెలు మోదుకుంటే, తపాసుపల్లి కాంచెలు మోదుకుంటే ఖచ్చితంగా బసంతపురం, రాజపేట అన్ని 8 మండలాలకి నీళ్ళు తీసుకొచ్చిన ఘనత బేలైన గారిది. మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏం చేశారో మీరు నిరూపణ చేసుకోండి. మీరు చేయలేకనే 2 సార్లు ఓడిపోయారు. ఐలన్న గారు 50,000 మేజర్తో గెలిచారంటే జనంలో ఉన్న నాయకుడు బేలైన గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీని కానీ, రేవంత్ రెడ్డి కానీ, బేలైన గారిని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ భిక్షమయ్య గౌడ్ గారని చెప్తున్నాం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఏం పేరు భిక్షమయ్య గౌడ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతూ మా సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించిండు. ఆయన స్థాయి మర్చి మాట్లాడుతుండు. ఆయన స్థాయి ఎక్కడబ్బా? ఆయన 5 సంవత్సరాలు ఆలేరు ఎమ్మెల్యే చేసిండు కదా. ఆయన 5 రూపాయల డెవలప్మెంట్ చూపించడం, సీఎం గురించి తర్వాత మాట్లాడదాం. మన స్థానిక సమస్యలు, ఆలేరు సమస్యల మీద మాట్లాడు. నీకు అవగాహన ఉందా? కాళేశ్వరం నీళ్ళు ఇవాళ ఆలేరుకు వచ్చినాయి, గోదావరి వాటర్ ఇవాళ ఆలేరుకు వచ్చినాయి అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పుణ్యమని మొన్న కూడా ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది. ఇలా దేవాదుల ప్రాజెక్టు సక్సెస్ కావడం, ఎత్తిపోతల పథకం, అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన పుణ్యమే. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టే ఇలా ఆలేరుకు నీళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి పుణ్యము, మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, మన ఆలేరు అభివృద్ధి ప్రదాత మన బీర్లా ఐలన్న గారి పుణ్యము ఇలా ఆలేరు వాగువాడుతుంది కాళేశ్వరం జలాలతో. అది ఎవరి పుణ్యమయ్యా? భిక్షమయ్య గౌడ్ నీకు తెలుసా? ఇలా కాళేశ్వరం ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? ములుగ్గాన్పూర్ నుంచి ధర్మసాగర్ నుంచి స్టేషన్ కాన్పూర్ నుంచి చీటకోడు నుంచి టపాస్పల్లి